నా పేరు తుహినారెడ్డి. నేను ఎంబ్రియాలజిస్ట్‌ని మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్‌లో. ఈరోజు మనం పెళ్లి కాకముందే వీర్య కణాల పరీక్ష చేయించుకోవచ్చా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. చేసుకోవచ్చు. ఎలాంటి టైంలో చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ లో సెక్స్ డ్రైవ్ ఉండేటప్పుడు లేదా కలిసేటప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉండేటప్పుడు సెమెన్ అనాలిసిస్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. రెండవది టెస్టికల్స్ మీద ఏదైనా లంప్స్ కానీ, పెయిన్ కానీ లేదా స్వెల్లింగ్ కానీ ఉన్నప్పుడు సెమెన్ అనాలిసిస్ ప్రిఫర్ చేయొచ్చు. ఇంకొకటి బ్లడ్ టెస్ట్‌లో ఏదైనా నార్మల్ బ్లడ్ టెస్ట్‌లో టెస్టోస్టెరాన్ అనేది హార్మోన్ లెవెల్స్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం సెమెన్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మూడవది వారికోసెల్ ఉన్నవాళ్ళు. వారికోసెల్ అనేది టెస్టికల్ దగ్గర ఉన్న వెయిన్స్ స్వెల్ అవ్వడం. టెస్టికల్ దగ్గర ఉన్న వెయిన్స్ స్వెల్ అవ్వడం వల్ల హీట్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది. స్పర్మ్స్ హీట్‌కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్పర్మ్స్ అనేవి చనిపోతుంటాయి. సో వీళ్ళల్లో కూడా సెమెన్ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్జరీస్ ఏదన్నా వారికోసల్ సర్జరీస్ ఆల్రెడీ అయిపోయి ఉంది, వీళ్ళు కూడా సెమెన్ అనాలిసిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జిమ్ కి వెళ్లే వాళ్ళు ఎక్కువ వెయిట్స్ ఎత్తడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంటాయి. సో దీని వల్ల స్పర్మ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో జిమ్ కి వెళ్లే వాళ్ళు కూడా సెమెన్ అనాలిసిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డయాబెటిస్. ఈ రోజుల్లో చిన్న వయసులోనే డయాబెటీస్ అనేది వచ్చేస్తూ ఉంది. డయాబెటీస్ ఉన్నప్పుడు స్పర్మ్ క్వాలిటీ అనేది చాలా తగ్గిపోతుంది. స్పర్మ్ డిఎన్ఏ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా సెమెన్ అనాలిసిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్, గనేరియా, హెచ్ఐవి ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా సెమెన్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ గనేరియా ఇన్ఫెక్షన్ వల్ల సెమెన్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో బయటకి రాలేదు. సో అందుకని కూడా సెమెన్ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో. జెనెటిక్ డిఫెక్ట్స్ ఏదైనా హిస్టారికల్ ఫ్యామిలీ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళల్లో, సో ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీలో పిల్లలు లేనప్పుడు సో వీళ్ళు కూడా సెమెన్ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. స్మోకింగ్, డ్రింకింగ్ ఈ రెండు స్పర్మ్స్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ ఎడిక్టెడ్ పర్సన్స్ ఎవరైతే స్మోకింగ్ కి డ్రింకింగ్ కి ఎడిక్ట్ అయిపోయి ఉంటారో సో వీళ్ళు సెమెన్ అనాలిసిస్ కి చేసుకోవచ్చు.